నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వైకాపాపై అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు మండలిలో వైసీపీ సభ్యులకు చురకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నారీమణులు యనమల దివ్య శుభాకాంక్షలు గోదావరి పుష్కరాలకు రెడీ అవుతున్న కూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి అనకాపల్లి జిల్లాలో మహిళా దినోత్సవం నర్సీపట్నంలో విజేతలకు బహుమతులు ప్రదానం తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ పెద్దలతో ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన రూపాదేవి లాంఛనప్రాయంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇదివరకే ప్రభుత్వ విప యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసిన వైస్ చైర్పర్సన్ రూపాదేవి టీడీపీకి మద్దతు పలికారు. ఆమెకు పసుపు కండువా వేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమలను సత్కరించిన రూపాదేవి పవన్ దంపతులు యనమల నాయకత్వంలో పనిచేసి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. పట్టణాభివృద్ధిని కాంక్షించి బేషరతుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రూపాదేవిని అభినందించిన యనమల ప్రజలు కౌన్సిలర్ల మనోభిష్టం మేరకు పట్టణాభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వైస్ చైర్పర్సన్ రూపాదేవిని టీడీపీ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, మోత్కూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, దంతులూరి శ్రీనివాసరాజు, యనమల లక్ష్మణరావు, దొంతంశెట్టి మల్లిబాబు, నార్ల రత్నాజీ, అరిగల నరసింహమూర్తి, చౌడ్రాజు, చిరంజీవిరాజు తదితరులు పాల్గొన్నారు. లిక్కర్, శాండ్, మైన్ భూముల మీద వైకాపా ఎన్ని ప్రశ్నలు తగ్గించుకుంటే వైకాపాకు గౌరవం పెరుగుతుంది తప్ప అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటే అది మీ అవివేకం అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసన మండలిలో వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మీరు వేసే ప్రశ్నలు చూస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇదే పంధ వైకాపా కొనసాగిస్తే నవ్వుల పాలవుతారని అచ్చెన్న చమత్కరించారు. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ చేసి అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష మీరు వినాలి. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే. నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను. లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని క్వశ్చన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఇరకన పెట్టాలంటే అది మీరు అవివేకము. ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ సభ్యులు లిక్కర్ మీద క్వశ్చన్ వేసినా, ఇసుక మీద క్వశ్చన్ వేసినా, మైన్స్ మీద క్వశ్చన్ వేసినా, ల్యాండ్స్ మీద క్వశ్చన్ వేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ విప యనమల దివ్య పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజా వాగ్దానాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో అవకాశం దొరికిందంటే చాలు అధ్యక్ష మా తుని సమస్యలు ఇవి అంటూ సమస్యల చిట్టా విప్పుతున్నారు యనమల దివ్య. ఇవాళ కూడా ఎమ్మెల్యే అసెంబ్లీలో తన వాణి వినిపించారు. నర్సింగ్ కాలేజ్, ఏరియా ఆసుపత్రిలో థైరాయిడ్ సెంటర్లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. యనమల
ఈ రిక్వెస్ట్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ మంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రిక్వెస్ట్ వచ్చేసి తుని నియోజకవర్గంలో తుని టౌన్ లో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గురించి అధ్యక్ష. దాదాపు తుని టౌన్ చుట్టూతో ఒక 80 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా లేదు అధ్యక్ష. అలాగే మన ఈ నర్సింగ్ కాలేజ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఒక ఇట్ క్యాటర్స్ టు రిక్వైర్మెంట్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ అధ్యక్ష. అలాగే మన ల్యాండ్ కూడా రెడీగా అవైలబుల్ ఉంది అధ్యక్ష దీని గురించి. అలాగే ఈ రోజుల్లో ఫ్యామిలీస్ అన్ని కూడా మన ఫ్యామిలీలో ఒక్క డాక్టర్ అయినా ఉండాలనే ఒక విష్ ఉంది అధ్యక్ష. ఫ్యామిలీలందరికీ కూడా పిల్లలు మెడికల్లో ఎవరైతే బైపీసీ తీసుకుంటారో వాళ్ళకి ఒకవేళ డాక్టర్ సీట్ రాకపోతే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ నర్సింగ్ కాలేజ్ అధ్యక్ష. ఈ నర్సింగ్ కాలేజ్ లేకపోవడం మూలాన చాలా మంది గర్ల్ డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు అధ్యక్ష. బైపీసీ తర్వాత నెక్స్ట్ డాక్టర్ ఒకటే వాళ్ళ ఫీల్డ్ అనుకుంటున్నారు. నెక్స్ట్ చుట్టుపక్కల ఏ కాలేజెస్ లేకపోవడం వలన మెడికల్ సంబంధించిన ఏ కాలేజెస్ లేకపోవడం మూలాన వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు చదువు కూడా ఆపేస్తున్నారు అధ్యక్ష. సో అందుకే గౌరవ మంత్రి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష, తునిలో ఒక గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అనేది ఏర్పరచాలని. అలాగే రేపు వచ్చేసి ఉమెన్స్ డే అధ్యక్ష. మన ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఉమెన్ వెల్ఫేర్కే కాదు వాళ్ళ డెవలప్మెంట్ అండ్ హెల్త్ కూడా ఒక మెసేజ్ రేపు వెళ్ళాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే రెండో రిక్వెస్ట్ వచ్చేసి మన తుని ఏరియా హాస్పిటల్లో థైరాయిడ్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష. ఈ తుని ఏరియా హాస్పిటల్ కి మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కూడా ఉంది అధ్యక్ష. కానీ థైరాయిడ్ టెస్టింగ్ లేదు అధ్యక్ష. ఉమెన్ కి ఒక థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనందరికి తెలుసు అధ్యక్ష. ప్రతి డాక్టర్ ఏ ప్రాబ్లం జుట్టు రాలిపోతుంది ఒకటి బ్లడ్ లో తగ్గుతుంది అంటే థైరాయిడ్ టెస్ట్ రాసేస్తాడు అధ్యక్ష. బట్ దేర్ ఇస్ నో థైరాయిడ్ టెస్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ఏరియా హాస్పిటల్ అధ్యక్ష. సో ఇట్ ఈస్ అ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కాబట్టి నేను థైరాయిడ్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ కూడా అడుగుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వ్యవసాయాన్ని లాభసాటి చేసే సంకల్పంతో ఉన్న కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తోందని శాసనమండలి సభ్యుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ అధికారులతో యనమల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుపై తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న శాసనమండలి సభ్యుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఇవాళ వ్యవసాయ శాఖపై సమీక్షించారు. రైతులకు సంబంధించి అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఖర్చును తగ్గించే భాగంగా రైతులకు యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా తుని నియోజకవర్గ పరిధిలోని తుని, కోటనందూరు, తొండంగి మండలాల్లోని రైతులకు 1,06,00,000 విలువ చేసే యాంత్రీకరణ పరికరాల పంపిణీకి సబ్సిడీ విడుదలైందని యనమల చెప్పారు. ఈ నెలాఖరు నాటికి పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని యనమల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుల్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, కొయ్యా శ్రీను, గాడి రాజాబాబు, యనమల లక్ష్మణరావు, అంకారెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, అరిగెల నరసింహమూర్తి, కొయ్యా కేశవ్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, సాధనాల నూకరాజుతో వ్యవసాయ శాఖ అధికారులు అశోక్ బాబు, చంద్రశేఖర్, నరసింహం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ కుమార్, తుని మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. సో మనకి ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వారు వ్యవసాయ యంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకి కూలీ ఖర్చులు తగ్గించే నిమిత్తము వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని 24-25 బడ్జెట్లో మనకి మార్చి నెలకి వ్యవసాయ యంత్రీ పరికరాలు సప్లై చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా రైతులకు 50% సబ్సిడీ మీద రొటావేటర్లు కానీ, పవర్ టిల్లర్లు కానీ, పవర్ స్ప్రేయర్లు కానీ, బ్యాటరీ స్ప్రేయర్లు కానీ, ట్రాక్టర్కి అటాచ్ చేసుకునే పరికరాలు కానీ వీటన్నిటిని కూడా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందివ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖను కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు వ్యవసాయ శాఖ ఏవోలందరితో కూడా సమీక్ష నియోజకవర్గంలో చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఈ పవర్ టిల్లర్లు మనకి ₹1,00,000 సబ్సిడీ నిమిత్తము, అలాగే పవర్ వేడర్స్కి 30,000, పవర్ స్ప్రేయర్స్కి 10,000, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్కి 18,000, బ్యాటరీ స్ప్రేయర్స్కి ₹1,000,
సబ్సిడీ రైతులకు అందివ్వడం జరుగుతుందండి. సబ్సిడీని మినహాయించుకొని రైతులు తమ 50% చేతి వాటాని వ్యవసాయ శాఖ దగ్గర జమ చేస్తే రైతులకు వెంటనే ఇచ్చిన టార్గెట్ మేరకు యంత్ర పరికరాలని టైంకి సప్లై చేయడం జరుగుతుందండి. మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధికి శ్రీరామ రక్ష అన్నారు. ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులకు శుభాకాంక్షలు తెలిపిన యనమల దివ్య చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లోనూ ప్రతి మహిళ అజేయంగా నిలవాలని యనమల దివ్య ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊహ తెలిసిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం పరితపించి అందరికీ కనుపాపలా నిలిచి ఆత్మీయతతో తనవారి గురించి జీవితాంతం నిరంతరం ప్రేమించే స్త్రీ తనను తాను కొవ్వొత్తులా తరిగిపోతున్నా ఏమాత్రం తరగని ఆప్యాయత స్త్రీమూర్తికే దక్కుతుంది. అందుకే స్త్రీ ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువయ్యుంటారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి. తెలుగింటి ఆడపడుచులు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఎదుగుదలకు ఆనాడు ఎన్టీఆర్ అనేక సంస్కరణలకు బాటలు పరిస్తే ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే స్ఫూర్తితో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుంది. నారీమణులకు రాజకీయ సమానత్వం కల్పించేందుకు స్థానిక సంస్థల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధనకు డ్వాక్రా సంఘాల ద్వారా పునాదిపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతిగా అనేక పథకాలకు కార్యరూపం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న పథకాలన్నిటినీ యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయంటే మన తెలుగువారికి ఎంతో గర్వకారణం. ప్రభుత్వ ప్రోత్సాహాలను అందిపుచ్చుకొని ప్రతి మహిళా స్వశక్తితో ఆర్థిక పురోభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, తద్వారా తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాము. మీ యనమల దివ్య, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తుని. గోదావరి పుష్కరాలకు మరో 2 ఏళ్లు సమయం ఉన్నా ఇప్పటి నుంచే నిధుల కేటాయింపుపై కూటమి ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబుతో పుష్కర ఏర్పాట్లపై చర్చించానని, మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారని ఆదిరెడ్డి చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయన్నారు. 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం, ఆర్ట్, కల్చర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు, ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది. పుష్కరాలు ఏదో 6-7 నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు, 2 సంవత్సరాల ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది. ఏదైతే కుంభమేళా జరిగిందో భారతదేశం కుంభమేళా తర్వాత మన వైపు చూస్తారు, దానికి అనుగుణంగా చాలా పకడ్బందీగా విజయవంతం అయ్యే విధంగా తీసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పేవాడిని, మీ ప్రతి సమస్యలో తోడుంటానని, ఏదైతే మీ సమస్య ఏదైనా నేను మీ గొంతుగ్గా నిలుస్తానని చెప్పిన ప్రతి మాటకి కట్టుబడే ఈరోజు ప్రజా సమస్యలు అవ్వనివ్వండి, ఈ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు తీసుకోపోవడం వల్ల బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ లేక మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాను. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చెప్పడం కూడా జరిగింది. మీకు సచివాలయానికి ఎంత కావాలో అంత తీసుకోండి, అక్కర్లేనిది ఏదైతే ఉన్నాయో మాకు అప్పచెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి అంశంపై నా స్థైలిలో గలం వినిపిస్తూ ప్రజా సమస్యల పైన బడ్జెట్లో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాం.
ఇంకా ఇప్పుడు దగ్గరలోనే డిమాండ్స్లో ఎడ్యుకేషన్ మీద కూడా మాట్లాడబోతా ఉన్నాం. ఏదైతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆస్తుల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఒకటి ఎండోమెంట్స్లో ఉంటుంది, ఒకటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ఒకటి ట్రస్ట్ కింద ఉంటుంది. అంటే శాఖల మధ్యన సమన్వయ లోపం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమస్య పైన కూడా చర్చించబోతా ఉన్నాం. అలాగే మొన్న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతులు చాలా విఘ్నతతో చైతన్యవంతులై కూటమిని ఈ 9 నెలల్లో కూటమి సాధించిన విజయాలు కానీ, కూటమి చేసిన అభివృద్ధి కానీ అన్నీ కూడా గమనించి విద్యావంతులందరూ కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారిని ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడు కూడా చూడని విధంగా 77,000 మెజార్టీతో 77,241 ఎంత 641 మెజార్టీ. ఆ దానికి కారణమైన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా కూటమి తరఫున మా అభినందనలు తెలియచేస్తా ఉన్నాం. ఏదైతే మీరందరూ కూడా ఓటేసేటప్పుడు ఆశిస్తారు, విద్యావంతులందరికీ కొన్ని ఆశలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశలకు అనుగుణంగా ఇప్పటికే చెప్పున్నారు లోకేష్ గారు డిఎస్సి ఏ విధంగా చేయబోతున్నారో, వచ్చే విద్యా సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే కార్యక్రమం, రోడ్ మ్యాప్ మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా లోకేష్ గారు చూపించారు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియచేస్తూ, మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే ఈరోజు వైసీపీ వారు అసెంబ్లీకి రావట్ల. చాలా దారుణం. ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం. మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. మరి రాకుండా, మీరు బడ్జెట్లో పాల్గొకుండా, చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు ఇలాంటి వ్యక్తికి? బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు. మీరు అసెంబ్లీకి రారు, మాట్లాడరు, బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటుకొచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, చీకొట్టారు. చీకొట్టిన నిసిగ్గుగా మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అనడం, మీరు మరలా ముందుకొచ్చి మరే 30 సంవత్సరాలు మనమే అని చెప్పడం, నవ్వుకుంటా ఉన్నారు బయట జనాలందరూ కూడా. చాలా గుండె ధైర్యం. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవానికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి సతీమణి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రేవతమ్మ, నర్సీపట్నం గైనకాలజిస్ట్ డాక్టర్ పి వందన, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రాజు, వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ కృష్ణ హాజరయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు, రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్న మహిళలందరికీ కూడా, ఎక్కడ ఆడవాళ్ళు గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి మన స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మనం అందరం కూడా మన ప్రపంచానికి విలువలు నేర్పింది భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి భారతదేశంలో మనం ఉన్నాం. అంబేద్కర్ గారు 1952లో ఒక మాట అన్నారు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ అన్నారు. అంటే ఒక కమ్యూనిటీ అభివృద్ధి ఉందో లేదో చూస్తే అక్కడ స్త్రీలు
అభివృద్ధి చెందారు అని తెలుస్తుంది అని చెప్పి ఆనాడు 1962 అన్నారు. ఇది ఇలాంటి దేశంలో కూడా అకృత్యాలు అఘాయిత్యాలు చూస్తే బాధేస్తుంది. చాలామంది గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి విషయం కాదు, కానీ మీరు అందరూ గమనించాల్సిన విషయం. సార్ ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి. తల్లిదండ్రులకు ఒక విషయం, పిల్లలు పెంచేటప్పుడు సక్రమంగా పెంచకపోతేనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు పెంచేటప్పుడు ఆ వాతావరణాన్ని చూసి చక్కనైన వాతావరణంలో పిల్లలు పెంచాలి. అలాగే ఆ పిల్లలకి గౌరవం ఎలాగ ఇవ్వాలి, స్త్రీల పట్ల ఎట్లా గౌరవం ఉండాలి, అలాగే ఒక మర్యాద ఏంటి, ఒక సంస్కారం ఏంటి అనేది మనం నేర్పాలి పిల్లలకి. తల్లిదండ్రులు అక్కడ తప్పు చేస్తున్నారు చాలామంది. అటువంటి మృగాలు రావడానికి కారణం తల్లిదండ్రులే అని చెప్పి నేను నా మనవి చెప్పి మీ అమ్మా నాన్నతో చెప్పాలి. మన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆడ మగ భేదాలతో పెంచకూడదు. ఎప్పుడు కూడా పెంచడం వల్ల ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. అదొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి. మీరు అందరూ అనుకుంటారు నాకు ఏదో జరిగితే పోలీసు వస్తాడు, లేకపోతే పొలిటీషియన్ వస్తాడు, లేకపోతే మా అమ్మ వస్తుంది, మా అన్న వస్తాడు. ఎప్పుడూ కూడా అలాగే ఎప్పుడూ కూడా ఉండకూడదు. నేను వీరనారి అని మనకి ఎందుకు వచ్చింది? మీరు ప్రతి ఒక్కరూ కాళ్ళ మీద నిలబడండి. మీరు ఒక గోల్ కింద పెట్టుకోవాలి. ఎవరైనా ఏమని అంటే నేను ధైర్యంగా సాహసంతో మీరు ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప నేను ఆడదంటే ఏంటి? ఆడదైనా మగైనా ఒకటే సృష్టి. అది మీరు అందరూ అర్థం చేసుకొని ఎప్పుడు కూడా భయపడి చెడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనకంట మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఒక మాట అన్నారు, అంటే భారతదేశ తొలి మహిళ గురువు అండి. మీరు అందరికి తెలిసినటువంటి విషయం. బాలుడిని చదివిస్తే ప్రయోజనం ఒక బాలుడికే, కానీ బాలికను చదివిస్తే ఒక తరం మారిపోతుంది. అక్కడ కూడా మీరు గమనించాలి. బాలుడిని చదివిస్తే ఒకటితోటే అయిపోతుంది, బాలికను చదివిస్తే తరం పెళ్లి చేసుకుంటుంది, పిల్లలు వగైరా వగైరా ఒక తరం వెళ్తుంది. అటువంటి విషయాలన్నీ మనం గమనించుకోవాలి. ఎక్కడ మన స్త్రీకి ఎంత గౌరవం ఉందో ఇక్కడ ఆ గౌరవాన్ని మనం కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది చెడుదారిలో వెళ్ళకూడదు. మనం గోల్ ఏంటి? మరి చదువుకున్న స్టూడెంట్స్ ఏంటి? ఎప్పుడైనా సరే చదువుకున్నప్పుడు నా గోల్ ఇది, నేను ఇది రీచ్ అవ్వాలంటే స్టెబిలిటీ ఉండాలి. మీకు కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక గంట శాసిస్తారు. మీ ఇంట్లో చూసుకోండి, మీ అబ్బాయి పనులు చేయాలా? సపోజు అమ్మగారు ఉన్నారు కదా, సార్ పనులు చేస్తారు, ఇంటి పిల్లల పనులు చేస్తారు, మనవరాల పనులు చేస్తారు, వర్కర్స్కి అందరికి డ్యూటీస్ చెప్తారు. అన్నీ బర్డెన్ ఎవరి మీద పడుతుంది? ఒక ఉమెన్ మీద పడుతుంది. అంటే మీరు చిన్నపిల్లలు, మీ మదర్ని తీసుకోండి, డాడీకి సేవలు చేయాలా, మీ అన్నయ్యకి సేవలు చేయాలా, మీ తమ్ముడికి సేవలు చేయాలా, అందరికీ సేవలు చేయాలి ఉమెన్. అంటే నాన్న ఒక ఉద్యోగంకి వెళ్తాడో లేదంటే వ్యవసాయం పనులకి వెళ్ళి వచ్చేస్తాడు, కానీ మల్టిపుల్ టాస్క్ చేసేది ఉమెన్. మల్టిపుల్. ఇంకోటి ఏంటి తెలుసా? ఫుడ్ విషయంలో కూడా నువ్వు వదిలింది తినాలా, మీ నాన్నగారు వదిలింది తినాలా, మీ అన్నయ్య వదిలింది తినాలా, మీ తమ్ముడు వదిలింది తినాలా, అందరు వదిలింది, ఈవెందో మనవడు వదిలింది కూడా ఆ తల్లి తింటది. అంటే ఎంత త్యాగమూర్తో చూసారా? ఆడజన్మ అనేది ఒక అపురూపమైన జన్మ. అపురూపం అంటే ఎన్ని టాస్కులు. మదర్ టాస్క్ చేస్తుంది, భార్య టాస్క్, చెల్లి టాస్క్, అక్క టాస్క్. ఇప్పుడు 40 ఏళ్ళు మన సారు, సభాపతి సారు 40 ఏళ్ళు పరిపాలిస్తున్నారు కదా, దాని వెనుక ఒక మహాశక్తి. ఆ వ్యక్తే లేకపోతే ఏమి లేదు. నర్సీపట్నం డిగ్రీ కాలేజీ లేదు, జూనియర్ కాలేజీ లేదు, ఐఐటి లేదు, నర్సింగ్ కాలేజ్ లేదు. రియల్ అంత పెద్ద ఆయనకి వెనుకుండి ముందుకు రాకుండా ఎవరు కూడా, ఆమె ఎవరైనా ఇప్పుడిప్పుడు తెలుస్తుంది మేడం గారు ఉన్నారని, కానీ ఎవరికి తెలియదు. అంత వెనుకన ఒక శక్తి నడిపిస్తుంది, అదే అమ్మ. ఏంటది? అమ్మ. అమ్మని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? వందన, జనని హాస్పిటల్ గైనకాలజిస్ట్ని. మనం జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా మీకు? ఎలా? అదొక లేబర్ ఉద్యమంగా మొదలైంది. లేబర్ ఉద్యమం నుంచి మహిళా దినోత్సవం అనేది పుట్టింది. కనీస వేతనం, తక్కువ పని గంటలు, ఓటు హక్కు,
లింగ వివక్షకి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఎంతో మంది మహిళలు చేపట్టిన ఎన్నో ఉద్యమాలని గుర్తించి ఐక్యరాజ్య సమితి 1977వ సంవత్సరం మార్చి 8వ తారీఖుని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఇది లేబర్ ఉద్యమం నుంచి మొదలైన దాని నుంచి మనం స్ఫూర్తి తీసుకొని మనం ఎంచుకున్న రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి. మన విద్యార్థి దశ నుంచే తీసుకుంటే తల్లిదండ్రులు కానీ మన అధ్యాపకులు కానీ ఫస్ట్ 10th చాలా ఇంపార్టెంట్, బోర్డ్ ఎగ్జామ్స్ మనం బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి మనం గైడ్ చేయడం జరుగుతుంది. సో 10th ఎగ్జామ్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ తర్వాత మనం ఎంసెట్ ఎగ్జామ్ బాగా చదువుకొని రాస్తే మంచి మార్కులు తెచ్చుకుంటే, మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మనం ఏదో ఒక కెరీర్లోకి ఎంటర్ అవుతాం. అది డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, లేకపోతే సిఏ కానివ్వండి, లేకపోతే పోలీస్ రంగం కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఇట్లా మనం ఒక రంగంలోకి ఎంటర్ అవుతాం. అప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. అదే నా వరకు వస్తే ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయితే మనకి ఫ్యూచర్ సెట్ అయిపోయింది అని అనుకుంటాం. సో మన కష్టపడి ఎగ్జామ్స్కి చదువుకోవడం. వైసీపీ పార్టీ అనధికారిక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని, ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిత్యం పరితపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు మీరు మీ పార్టీ ఉన్న దయనీయమైన పరిస్థితి కంటే మరింత దారుణమైన స్థితికి చేరుకుంటుందని జనసేన సీనియర్ నేత పాలూరి బాబు మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచన గంగాధర్, మారడాన రవి, శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జానీ, ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శులు గార గౌరీశంకర్, గంటాడ స్వామినాయుడు, పెంట శంకర్రావు, బలిజపేట మండల అధ్యక్షులు బంకూరి పోలినాయుడు, బొబ్బిలి జనసేన నాయకులు బెవరా గణేష్, శామ్, చీమల సతీష్, దిబ్బ కళ్యాణ్, చింతాడ అనంత్, సూర్యనారాయణ, పైలా ప్రసాదరావు, కర్రి మణికంఠ, జగదీష్, వీర మహిళలు గనేడ రమ్య, భద్రగిరి సత్య తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో మీరు ఆలోచనతో మాట్లాడారా, ఆలోచన లేకుండా మాట్లాడారా ఒకసారి మీరు పునరాలోచించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 11 ఏళ్ళు జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో కష్టాలని, ఎన్నో అవమానాలని భరిస్తూ పోరాటాలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చిన పార్టీగా నిలబెట్టారు. అలాంటి స్థాయి ఉన్న నాయకుడిని, అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే మీ తాలూకా రాజకీయ అనాలోచితానికి, అలాగే రాజకీయ అపరిపక్వతకి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు సూటిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు కదా కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేకి ఎక్కువ, ముఖ్యమంత్రికి తక్కువ అని భావించారు కాబట్టే ఈ రోజు మిమ్మల్ని ఇలా చీకొట్టు మూలను కూర్చోబెట్టారు. నేను చెప్తున్నాను, మీరు ప్రతి నాయకుడికి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రోజు ప్రజలు చేశారని చెప్పి మీరు గమనించాలి. ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను, మీరు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక అడుగు తక్కువ. అర్థమవుతుందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఇదివరకు మీరు ఆల్రెడీ మీకు ఎంత పనిష్మెంట్ జరగాలో పనిష్మెంట్ జరిగిపోయింది. మీకు, మీ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఏ రోజైనా అకారణంగా మాట్లాడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందనేది మొన్న 2024 ఎన్నికల్లో మేము చేసి చూపించాం. అండ్ మీరు ఎప్పుడు ఏ తప్పుడు మాట్లాడినా మా జన సైనికులందరూ కూడా ఎంత గట్టిగా తిప్పికొడతారో మీకు ఆ విషయం తెలుసు. అయినా కూడా అంత అపరిపక్వంగా ఎలా మాట్లాడారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే మీ పార్టీ మునిగిపోయిన పార్టీ. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తోంది. మహిళల రక్షణ చట్టాలపై అవగాహన సదస్సులు, విద్యార్థుల మానవహారాలు, ప్రతిభావంతులకు ఘన సత్కారాలతో మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కోటనందూరు ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలో పలు కార్యక్రమాలు జరిగాయి. కోటనందూరులో జరిగిన వేడుకలకు మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎస్ఐ మహిళా పోలీసులను సత్కరించారు. శుభాకాంక్షలు. ప్రపంచంలోని మహిళా మనులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళ లేకుండా ఏ కుటుంబం కూడా పరిపూర్ణం కాదు. అలాగే మహిళా శక్తితో చాలా రకాల విజయాలు అందుకున్నారంటే ప్రతి ఒక్క మనిషి వెనకాతల మహిళా శక్తి లేకుండా
మహిళ తోడు లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయం సాధించలేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచం అంతా కూడా తెలుసు. కాబట్టి ప్రతి మహిళని కూడా మనం ఎంతో గౌరవించుకుంటే చాలా మంచిగా జరుగుతుంది. ఆ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది. మహిళ కన్నీరు రాకుండా చూసుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మన పెద్దలందరూ కూడా నమ్ముతారు. దాన్ని మనం కొనసాగించాలనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మా కోటందూరు పోలీస్ స్టేషన్ లో మహిళామణులందరికీ కూడా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి మహిళామణులందరికీ కూడా చిరు సత్కారంతో మేము సత్కరించుకోవడం జరుగుతుంది ఎస్ఐ గారు ఆధ్వర్యంలో. కాబట్టి వెంకటకృష్ణరావు గారు కూడా మనకి పూర్తిగా సహకరించడం జరిగింది అందరినీ అభినందించడానికి. కాబట్టి ఆయన కూడా మన డిపార్ట్మెంట్ తరఫున మన స్టేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మహిళలు గౌరవించాలనే ఒక ఉద్దేశంతో మీరు కూడా ఎంతో నిబద్ధతతో చక్కగా స్టేషన్ వర్క్ కానీ ఏదైనా పోలీస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉంటే చాలా యాక్టివ్గా చక్కగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి మా ఇంటిగా ఒక అప్రిషియేషన్ ఈ యొక్క స్పెషల్ అకేషన్ సందర్భంగా చేయదలుచుకున్నాము. సో ఈరోజు ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని విజయనగరం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు గురాన అయ్యలు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజున దేశంలోనే జనసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎదిగారని, ఆవిర్భావ సభలో రానున్న రోజుల్లో పార్టీ దశ దిశ ఏ విధంగా ఉండాలో పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తారన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడపత్రికల్ని గురాన అయ్యలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య ఆవిష్కరించారు. ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో ఉన్నటువంటి చిత్రాడ గ్రామంలో మరి మా జనసేన ఆవిర్భావ మహోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. మరి ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన వేడుకగా ఆ హోలీ రోజు ఇది మేము జరుపుకోబోతున్నాము. ఇది మొట్టమొదటి వేడుకగా మేము చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నెక్స్ట్ మన వేడుకలు ఏవైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో అది అధికారంతో చేసుకుందామని చెప్పేసి ఒక మాట అన్నారు. అదే మాట మీద నిలబడి ఈరోజు మేము అధికారంలో ఉంటూ ఒక చక్కటి వాతావరణంలోని మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ఆ దినోత్సవానికి అందరూ కూడా వచ్చి పాల్గొని, ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొని మీ తాలూకా హర్షధ్వానాలు వ్యక్తం చేయాలని, అలాగే ఈ గవర్నమెంట్కి మీ తాలూకా సపోర్ట్ ఎంత ఉన్నదనేది మీరు చూపించాలని ప్రతి పౌరుడికి కూడా మేము పేరు పేరున ఆహ్వానిస్తూ మరి దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిచ్చి ప్రేలాపన మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విజయనగరం జనసేన నేతలు గురాన అయ్యలు, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ ఆదాడు మోహన్లు హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ జగన్ మతిస్థిమితం కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లే రావడంతో జగన్ మతిస్థిమితం కోల్పోయారని అన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటున్నారని, జగన్ కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. జగన్ తీరు మారకుంటే తీవ్రస్థాయిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. జగన్ ఇంటిని ముట్టడించే పరిస్థితిని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసుతో, అంటే ఏమీ చేయటానికి ఛాన్స్ లేక భవిష్యత్తులో మరి ముఖ్యమంత్రి కాలేనని, ఎందుకంటే రాష్ట్రంలోనూ ఇంటర్నేషనల్గా అమెరికాలోనూ కూడా అవినీతి చేశాను కాబట్టి ఖచ్చితంగా భారతదేశం జైల్లోనైనా ఉంటాను, లేకపోతే అమెరికా జైల్లోనైనా ఉంటాను, కానీ నెక్స్ట్ ఎలక్షన్కి బయటనున్నని ఆయన 6 సెన్స్ ఆయనకి చెప్తా ఉంది. దానివలన విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారిని అడ్డమైన మాటలు, అంటే స్థాయి దిగజారి మాట్లాడే పరిస్థితి ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరి కాలు మీద అయితే పడ్డారో గత ప్రభుత్వంలో మీ బాపత కోసం ఆయనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
దేశ్కి నేత అనే మాట మీరు వినలేదా? అర్థం తెలుసా? దేశ్కి నేత అంటే దేశానికే నాయకుడని, రాష్ట్రానికి కాదయ్యా. రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. కళ్యాణ్ గారు వచ్చింది భారతదేశంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావటం కోసం. నీనాటి వాళ్ళు ఆడిన మాటలను పట్టించుకునే స్థాయి కానీ ఆ ఆలోచన కానీ అసలు దరిదాపుల్లోనూ కూడా లేదు. కర్మ ఏంటంటే నీలాంటి సమాధి చేస్తానని శపథం చేసి రాజకీయ సమాధి చేశాం. అధాపాతాళానికి తొక్కుతానని చెప్పి అధాపాతాళానికి తొక్కిన నాయకుడు, మాట నిలబెట్టుకున్న యోధుడు భారతదేశంలో. నేను గతంలో చెప్పా, 50 సంవత్సరాలు అటు 50 సంవత్సరాలు ఇటు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రాడని. ఎందుకంటే నీ జాతకం కూడా చెప్పా, నీకు 10 సీట్లు మాత్రమే వస్తాయని. నిన్ను తప్పిస్తే అదే 10 సీట్లు వచ్చాయి. నీ జాతకం 4 సంవత్సరాల క్రితమే చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నా, రాసి పెట్టుకో. నెక్స్ట్ జరగబోయే జమిలీ ఎన్నికలు కావని, లేకపోతే 2029 ఎన్నికలు కావని, ఇవైతే మాత్రం బయట నుండే పరిస్థితి లేదు. ఎన్నికలకి అర్హుడు కాదు. ఎందుకంటే ఆ టైంకి నిన్ను జైలుకి పంపించే కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వమైనా చేస్తుంది, అమెరికా ప్రభుత్వమైనా చేస్తుంది. ఎందుకంటే నువ్వు మాఫియాకే అడ్డాగా అందరు రాష్ట్రాన్ని కూల్చడంతో మొదలుపెట్టి నువ్వు కూలిపోయే తప్ప జనాలు చూస్తారు. ఎవరైనా నువ్వు కూలిస్తే మేము నిలబెడతామని ఒక శబ్దంతో పుట్టిన జనసేన పార్టీ ఖచ్చితంగా ఆ పార్టీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే యోధుడు, నాయకుడు, భవిష్యత్తు తరాలకి మంచి రాజకీయాన్ని అందించే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారనుకుంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది ఫిక్స్. మరొక్కసారి నువ్వు కానీ నీ అనుచరులు కానీ చౌకబారు మాటలు మాట్లాడకుండా ఉంటారని తెలియజేసుకుంటూ, నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కార్యకర్తలు కాపాడడం కోసం నాయకత్వం చేయాలి తప్పితే నీ నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు జైలుకి వెళ్ళిపోతున్నారు. తర్వాత నువ్వు కూడా జైలుకి వెళ్ళిపోతావు. నీ పార్టీ జైలు దగ్గర పుట్టింది, జైలు దగ్గర సమాధి అవుతుంది. అదే సమాధి దగ్గర పుట్టింది, సమాధి దగ్గర సమాధి అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాడుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం విజయనగరం జనసేన పార్టీ నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపాపై అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు, మండలిలో వైసీపీ సభ్యులకు చురకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నారీమణులు యనమల దివ్య శుభాకాంక్షలు. గోదావరి పుష్కరాలకు రెడీ అవుతున్న కూటమి ప్రభుత్వం, ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి. అనకాపల్లి జిల్లాలో మహిళా దినోత్సవం, నర్సీపట్నంలో విజేతలకు బహుమతులు ప్రదానం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.